వాగర్థావివ సంపృక్తౌ వాగర్థ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. భజే శ్రీచక్రమధ్యస్థాం దక్షిణోత్తరయోః సదా శ్యామావార్తాళి సంసేవ్యాం భవానీం లలితాంబికాం. నమో మహద్భ్యో ఋషిభ్యో గురుభ్యో నమః. అగస్త్య మహర్షి కలియుగంలో తిరుగుతూ ఇంత కలి వ్యాపించిపోయిందే, ఎంత దురాచారమైనటువంటి కలిలో జీవులు ఎలా తరిస్తారని దుఃఖపడుతూ ఉంటే ఆఖరి కాంచీపురంలో అమ్మవారిని దర్శించి తపస్సు చేసుకుంటూ ఉంటే హయగ్రీవ స్వామి దర్శనమిచ్చి, ఏం పర్వాలేదయ్యా, దోషాలు ఎన్ని రకాలు ఉంటాయో చెప్తాను విను అని ఇక్కడ ముందు ఉపన్యాసం ఇస్తాడు. దోషాలు ముందు అన్నదోషాలు, ఆచార దోషాలు, ఆహారం విహారం, ఆచారం వ్యవహారం, వీటి వల్ల అనేక దోషాలు వస్తూ ఉంటాయి. కనుక ముందు దోషాలు లేకుండా ఉండే ప్రయత్నం చేసుకుంటూ ఎంత నువ్వు చేసిన దోషం నీ వల్ల పక్కన వస్తాయి గనక అమ్మని ఆశ్రయించు. అందుకే కలిలో మనం చెయ్యగలిగినంత ధర్మం మనం చేస్తూ అమ్మని ఆరాధన చేస్తూ ఉంటే నీలో నీ చుట్టూ నీకు తెలిసి తెలియక ఉన్న దోషములు నీపై పని చెయ్యవు. తెలుసుకోండి. ఇక్కడ మహానుభావులు యతీశ్వరులు తాడేపల్లి రాఘవనారాయణ శాస్త్రి గారు తీర్థం ఇస్తున్నట్ట. అందరూ వచ్చి చక్కగా పుచ్చుకుంటున్నారు. తీర్థం పుచ్చుకోవడానికి గుబలాటమే, కానీ తీర్థం పుచ్చుకోవడానికి వెళ్ళేటప్పుడు కొన్ని ముందు వీళ్ళు జాగ్రత్తగా చూడాలి. అన్నీ ఎక్కడ చెప్తారండి, గుళ్ళోకి వచ్చినప్పుడు పాదరక్షలు ధరించరాదు అని చెప్తారు. ఎవడైనా చెప్పారంటే మనం ఇంకెంత కిందకున్నామో అర్థం చేసుకోవాలి. మనకు ఉండాలి సంస్కారం, గుళ్ళోకి పాదరక్షలతో వెళ్ళాం, స్నానం చేసి రావాలను రాయాలా. ఇప్పుడు అలాంటి పరిస్థితులు వచ్చాయండి. రోజు బ్రష్ చేయండి అని కూడా చెప్పాల్సిన పరిస్థితులు వచ్చాయి. పూర్వం రోజుల్లో అంటుముట్ట పాటించండి అని చెప్పక్కర్లే, పళ్ళు తోముకోవడం స్నానం చేయడం ఎలా అలా ఉండేది. ఈ రోజుల్లో చెప్పాల్సిన దౌర్భాగ్యం వచ్చింది పరిస్థితి. ఇవన్నీ కూడా చిత్రం ఏంటంటే, ఆ తీర్థం పుచ్చుకోవడానికి వచ్చిన వాళ్ళల్లో ఎవరో అలాంటి ఆటంకపు రోజుల్లో ఉన్నవాళ్ళు వచ్చేసేట. అలాంటిది అమ్మ తీర్థం పుచ్చుకుంటే ఎంత అలాంటి స్థితిలో మహాపాపం కదండి. తీర్థం అంటే ఏమనుకున్నారు, మొన్న ఒకానొక యోగ సాధకురాలైన ఒక సిద్ధవనిత తీర్థం పుచ్చుకొని అలా నిలబడిపోయినది ఒక చోట. ఆశ్చర్యం, ఏమిటిది అలా నిలబడిపోయామంటే ఈ మొత్తం ఈ లోపల కాంతిపుంజం కనబడుతోందండి అందుట అక్కడ ఆవిడ. అంటే మనకు తీర్థం అందులో కాంతిపుంజం ఉంది, ఈ కన్ను చూడలేకపోతుంది. ఆమె సాధన వల్ల విచ్చుకుని చూడగలుగుతుంది. కనుక ఎప్పుడైనా ఒక తీర్థపు చుక్క పడిందంటే లోపల ఒక అద్భుతమైన అమృతం ఉంది. ఆ భావం తెలిసి జాగ్రత్తగా పుచ్చుకున్నాం అనుకోండి, వెంటనే ఫలితం ఇస్తుంది. లేకపోతే ఎప్పటికో ఫలితం ఇస్తుంది. అంతే. భావం తగిలితే తొందరగా ఫలితం ఇస్తుంది, భావం లేకపోతే కొన్ని సంవత్సరాలు కొన్ని యుగాలు పడుతుంది. అందుకే లలితాశాస్త్రం భావం ఎందుకు చెప్పుకోవడం అంటే తొందరగా ఫలితం రావడం కోసం. మొత్తానికి తీర్థానికి ఉన్న శక్తి ఇది. ఆయనకు తెలియకుండా తీర్థం పుచ్చుకున్న వాళ్ళల్లో అలాంటి వాళ్ళు ఉన్నారు అని తెలిసాక ఒక్కసారి ఆయనకి ఏమనిపించిందంటే ఆత్మహత్య చేసుకోవాలనిపించిందిట. అంత మహాత్ముడికి కూడా. మహాత్ముడికి ఇలాంటి సమయాల్లో అనిపిస్తాయండి. ఆశ్చర్యకరం. ఆయన వెంటనే ప్రాయోపవేశంతో వెళ్ళిపోదాం అనుకున్నాడు. ఎందుకంటే ఇంత భయంకరమైన దురాచార కాలంలో ఇంకెందుకు ఉండడం అనిపించింది మహాత్ముడికి. ఆ సమయంలో ఆయనకి ఏదో పిలుపు, నీకేం పర్వాలేదు ధైర్యవచనం వినబడిందిట. ఏమిటో అనుకున్నారు, అయిపోయింది. ఒకప్పుడు ఆయనకి కాంచీపురం వెళ్ళినప్పుడు పరమాచార్య వారు పిలిపించారు లోపలికి, పేరు పెట్టి మరి, నిన్ను ఏమీ అంటదయ్యా అని ఆయన సాలువా రక్షగా వేశారటండి మహాత్ములు ఇక్కడ. అప్పుడు అభయం పలికిన ధ్యానస్థితిలో అభయం పలికిన స్వరం ఇది అని తెలుసుకున్నట్ట మహానుభావుడు. చూడండి ఇక్కడ ఆ సాలువా ఏది, అమ్మ కృప. అందుకే మన ధర్మం మనం పాటిస్తూ, అలాగని చెప్పి ఎవరికైనా చేసి వచ్చింది కాదు. ఇక్కడ మనం తెలిసినంత మేరకు ఉంటూ ఈ సమాజంలో జీవించవచ్చు. అందుకని ఇలాంటి కాలంలో ఎందుకు పుట్టాను రా అని బాధపడక్కర్లేదుట. అమ్మ పాదం పట్టుకుంటే ఎలాంటి కాలమైనా మనకు అనుకూలమే అని, ఎంత కలికాలమైనా అమ్మ ఆరాధకులకు కృతయుగమే తెలుసుకోవాల్సింది. ఆ మాట ఇక్కడ సదాచార ప్రవర్తిక అనే నామం దగ్గర. ఎందుకంటే మధ్యలో మనం కథ చెప్పుకుంటున్నామంటే ఆకర్షణ కోసమో ఏమిటో కాదు. మధ్యలో అమ్మ భక్తుల్ని చెప్పుకుంటూ ఉంటే ధన్యులమవుతాం. ఒక దుర్భరమైన దారిద్ర్య స్థితిలో ఉన్నప్పుడు మహానుభావులు రాఘవనారాయణ శాస్త్రి గారు ఆ నైవేద్యం పెట్టడానికి కూడా ఇంట్లో ఆహారం లేదుట. ఆ సమయంలో ఆయన అమ్మవారికి జలం నైవేద్యం పెట్టారట. ఆయన రోజు 27 మార్లు లలితా సహస్రనామం చదివారటండి. అదే ఆయనకి అమ్మ మంత్రం చేయడం, 27 మార్లు లలితా సహస్రనామం చేయడం, ఇది ఆయన పని. లలితా సహస్ర మహిమ. అమ్మ ప్రత్యక్షమైంది. నీకు సప్త జన్మ దారిద్ర్యం ఉందయ్యా, జోలి పట్టని మొత్తం 7 పిడికిళ్ళు వేసిందిట. ఇంత సూక్ష్మ భూమికలో. ఆ తర్వాత చూస్తే ఆశ్చర్యకరంగా ఆయన చేత పురాణం చెప్పించుకోవడానికి పిలిచి కొన్ని మాసాలు ఎక్కాల్సిన గ్రాసం పంపించారట ఎవరో. చూడండి ఇక్కడ. అక్కడి నుంచి దారిద్ర్యం లేదు అక్కడ. అంటే అనుభవించవలసిన దారిద్ర్యాలు కూడా తీసేసింది అమ్మవారు. అంత చూడండి ఇక్కడ.
అనుగ్రహించిన అమ్మ కృప అంటే అంత గొప్పది. భక్తిమత్ కల్పలతిక పశుపాశ విమోచని సంహృతాశేష పాషండ సదాచార ప్రవర్తిక. ఇది పురాణాల్లో కథలు మాత్రమే కాకుండా నేటి కాలంలో చాలామందికి కూడా పరిచయమైన ఒకానొక మహానుభావుని జీవితంలోంచి తీసుకొస్తే అమ్మ ఉపాసన సత్యం అనే భావం సాధకుడికి కలిగి అమ్మ భక్తిపై శ్రద్ధ కలుగుతుందన్న ఉద్దేశంతో ఇవన్నీ చెప్పడం జరుగుతున్నది. భక్తుల్ని స్మరిస్తూ ఉంటే అమ్మకి సంతోషం కనుక. ఆ కారణం చేత ఇప్పుడు మనం సంహృతాశేష పాషండ సదాచార ప్రవర్తిక, ఈ సదాచార ప్రవర్తిక నామం చాలా విశేషం. ఎప్పుడు తలంచుకుంటూ ఉంటే మన సదాచారానికి భంగం కలగకుండా ప్రవర్తింపజేస్తూ ఉంటుంది. అందుకే సదాచారం అనగా శాస్త్రము చెప్పిన ధర్మములను ఆచరించుట, మహాత్ములు శాస్త్ర ప్రకారం ఆచరించిన దానిపై ప్రీతి కలిగి ఆచరించుట. ఇది అందుకే మనకి ఆచారాలు రెండు రకాలుగా ఉంటాయి. శాస్త్రముల వల్ల శిష్టజనుల వల్ల వస్తాయట. అన్ని శాస్త్రాలు తెలుసుకు చేస్తామండి. ఇప్పుడు అనేక మంది ఇళ్లల్లో చేస్తున్నవన్నీ శాస్త్రాలు తెలుసుకుని చేస్తున్నారా? ఈ మధ్య అది కూడా వచ్చింది. ఏ శాస్త్రంలో చెప్పారండి అని ఒక ఆవిడ అడుగుతుంది. నెలలో 4 రోజులు బయట ఉండాలని వేదాల్లో ఉందా అని. అంటే ఆవిడ వేద ప్రమాణం చూపించాలట పాపం. అంటే మన వాళ్ళందరూ మూఢులు, వేదాల్లో ఉన్నాయి, ఆవిడ వేదమే ప్రమాణంట. అబ్బా అంతగాక వచ్చారా? సరే, యజుర్వేదంలో వరుసగా మంత్రములు ఉన్నాయి, వాళ్ళు పాటించాలి, పాటించకపోతే దోషం. అప్పుడు అంటే వేద ప్రమాణమా? పూర్వం ఇవన్నీ ప్రమాణం కాదండి. మా అమ్మ చేసేది, మా నాన్న చేసేది, ఇదే ప్రమాణం. అదే సదాచారం. పరంపర పరంపర పరంపర, అది మర్చిపోవద్దు. పరంపరకున్న బలం అది. ఇప్పుడు అమ్మకి లేదు, నాన్నకి లేదు, పిల్లకి ఎక్కడి నుంచి వస్తుంది? అందుకు ఇప్పుడున్న వాళ్ళు అర్జెంటుగా వాళ్ళ తాతల దగ్గరికి, నాన్నమ్మల దగ్గరికి వెళ్ళి ముందు తెలుసుకుని అది పాటిస్తే చాలు. అంతేగాని వేదాలు లైబ్రరీలు అక్కర్లే. తెలుసుకోండి, ఇక్కడ శిష్టజనులు మహాత్ములైన వారు, సత్పురుషులైన వారు, పరంపర అయిన ఏది ఉందో అది మనం పాటిస్తే చాలు. అందుకే కృష్ణ పరమాత్మ కురుకుర్మైవ తస్మాత్వం పూర్వతరై కృతం అన్నాడు భగవద్గీతలో. ఇది తెలుసుకోవాల్సినటువంటి గొప్ప మాట. అది సదాచారం. సత్పురుషులు పరంపరగా ఆచరించుతూ వస్తున్నటువంటిది శాస్త్ర విహితమైన ఆచారము. దాన్ని ఆచరించడమే ధర్మము. ఆ ధర్మం ఎవరికి ఉంటుందో వారికి భగవంతుడు ఉంటాడట. ధర్మం లేని వాళ్ళనే అనాథలు అంటారు. ధర్మం ఉన్న వాళ్ళకి భగవంతుడు ఉంటాడు. ఆచార ప్రభో ధర్మ, ధర్మస్య ప్రభువు అచ్యుత. ధర్మానికి ప్రభువు అచ్యుతుడు. ధర్మం నీ దగ్గర ఉండాలంటే ఆచారంలో ఉండు. ఆచారం లేదు, ధర్మం లేదంటే నీకు ప్రభువు లేడు, నీకు రక్షించేవాడు లేడు. ఇక్కడ అందుకు రక్షకుడు ఆయనండి. ఆయన దగ్గర పెట్టుకోవాలి, ధర్మం దగ్గర పెట్టుకో. ఆ దగ్గర పెట్టుకున్నాడు కనుకనే దగ్గరున్నాడు ఎప్పుడు ధర్మరాజుకు స్వామివారు. ఇంకేం కావాలి మనకి? అందుకు సదాచార ప్రవర్తి. ఇదంతా అమ్మవారి కృప యొక్క నామాలండి. పశుపాశ విమోచని నుంచి అమ్మవారి కామకళ ఉపాసన యొక్క ఫలములు ఇవన్నీ కూడా. ఉపాసన ఫలశ్రుతులు వివరిస్తున్నారు ఇక్కడ. పశుపాశ విమోచని, సంహృతాశేష పాషండ, సదాచార ప్రవర్తిక, తాపత్రయాగ్ని సంతప్త సమాహ్లాదన చంద్రిక. ఇదంతా ఒకటే నామం. మళ్ళీ చెప్పుకుంటున్నా. తాపత్రయాగ్ని సంతప్త సమాహ్లాదన చంద్రిక అని చదివి పాపాల మూట కట్టుకోకండి. ఇదే తాపత్రయాగ్ని సంతప్త సమాహ్లాదన చంద్రిక. ఎంత గొప్ప మాట అండి. కవిత్వం అంతా ఉంది లలితా సహస్రనామాల్లో ఉన్నాం. నిజానికి కవిత్వం అనే సహస్రనామం ఇది ఒక్కటేనండి. ఇంకెక్కడ కవిత్వాలు కనబడవు. ఇది ఒక్కటే కవిత్వం. అందుకే ఇది మంచి కావ్యం లలితా సహస్రనామ స్తోత్రం. ఎందుకంటే వర్ణన, భావుకత, శబ్దార్థాలంకారములు అన్నీ ఉన్నాయి. లేకపోతే కొన్ని నామాలు చదువుతుంటే శబ్దమే చాలా సౌందర్యంగా ఉంటుంది. భావం ఇప్పుడు ఎన్ని చెప్పుకున్నాం కవిత్వనామాలు, ఇదొకటి. తాపత్రయాగ్ని సంతప్త సమాహ్లాదన చంద్రిక. గొప్ప మాట. ఇక్కడ బాగా తప్పించిపోయినటువంటి వాడికి ఒక చల్లని వెన్నెల వస్తే ఎంత హాయిగా ఉంటుంది చూడండి. వేసవిలో పగలంతా చాలా బాధగా ఉంటుంది. ఆ రాత్రిపూట నిండు వెన్నెలు వచ్చినప్పుడు వేసవి వెన్నెలకు అందం ఉంటుంది. ఆ వెన్నెల్లో హాయిగా కూర్చుంటే చల్లగా అనుకుంటుంది. అలాగే తాపత్రయములనే అగ్నితో బాగా తప్పించిపోయిన వారిని చల్లబరిచే వెన్నెల అమ్మవారు అన్నారు ఇక్కడ. ఎంత గొప్ప మాట. వెన్నెల్లా ప్రకాశిస్తుందట తల్లి. ఎవడైతే తాపత్రయాలతో తప్పించిపోయాడో వాడిని చల్లబరిచే వెన్నెలగా అమ్మవారు ఉన్నారు. తాపత్రయాలంటే ఏమిటి? ఆదిభౌతిక, ఆదిదైవిక, ఆధ్యాత్మిక తాపములు. మొత్తానికి మనకు ఉన్నవే ఈ 3 తాపాలు. ఈ 3 తాపాలు పోతేనే శాంతి. అందుకే ఓం శాంతి 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 అని 3 మార్లు అంటారు. ఎందుకంటే 3 తాపాలు పోవాలి. 3 తాపాలు పోతే మరేం అక్కర్లేదు. అదే అనమాట. అందుకే మనకి ఎప్పుడు ఏదో ఒక తాపం అలవాటు. ఏ తాపం లేకపోతే బోరు కూడా కొడుతుంటుంది. అందుకు తాపాలు ఉన్నాయి మనకి. ఈ తాపాలు తొలగిన స్థితి శాంతము. అందుకే ఆ తాపాల నుంచి బయటపడాలంటే అమ్మను ఆశ్రయించాలండి. అమ్మను ఆశ్రయిస్తే మరి తాపత్రయము లేకుండా, త్రయం అంటే 3, ఆది భౌతిక, ఆది దైవిక, ఆధ్యాత్మిక తాపములు లేకుండా
చల్లబరుచుతుంది. ఆ చల్లని తల్లి అన్నమాట అసలు ఈ నామం అంటున్నప్పుడు ఒక్కసారి భావిస్తేనే చల్లదనం అనిపిస్తుంది. అలా ఒక్కసారి అనిపించింది అనుకోండి, ఎప్పటికైనా దొరుకుతుంది. అది తెలుసుకోండి. అందుకే భావనతో ఒక్కసారి పట్టుకున్న బతుకులో ఎప్పుడైనా దొరుకుతుంది. అది ఇది తెలుసుకుని తాపత్రయాగ్ని సంతప్త సమాహ్లాదన చంద్రిక, ఆ తాపత్రయాగ్నుల నుంచి బయటపడాలంటే చల్లబరిచే తల్లి ఆవిడ. ఇప్పుడు ఈ భావం తెలిసింది కదా, అసలు భావంలోకి వెళ్దాం. చూడండి, ఇక్కడ చంద్రిక అంటే శాంతి, అజరో అమృత, ఇలాంటి విషయములన్నీ చూపిస్తున్నారు ఇక్కడ. ఇప్పుడు ఇంకొక రకమైన అర్థం, ఇది దూరార్థం కాదు. చంద్రిక అనే నామం నుంచి మనం తీసుకుంటున్నాం. అమ్మవారు చంద్రకళ, అది మర్చిపోవద్దు. చంద్రకళ అంటే ఏది? సహస్రార కమలంలో ఉన్నటువంటి సుధామయ బిందువు చంద్రకళ. అదే ధ్రువాకళ, అదే సదాకళ, అదే మనం చంద్ర విద్య అక్కడ వివరంగా చెప్పుకున్నాం. చంద్రమండల మధ్యగా దగ్గర పూర్తిగా. కనుక చంద్రిక అంటే ఏంటి? ఆ చంద్ర స్వరూపం ఏదైతే ఉన్నదో దాని యొక్క అనుగ్రహం, అమృత భావం, అంతే కదా, అది చంద్రిక. ఈ చంద్రిక నీకు అందాలంటే తాపత్రయాలలో నువ్వు సంతప్తుడవు. అప్పుడు ఆ అగ్ని దాటించి ఆ వెన్నెలు వస్తుందట. అప్పుడు తాపత్రయాగ్ని సంతప్త అంటే ఇప్పుడు మనం చూసుకోవాలి. ముందు మూలాధారం దగ్గర కుండల్ని జాగృతి జరిగినప్పుడు అగ్నిగా లేస్తుంది ఒక్కసారి, అదే అగ్ని, తెలిసింది కదా. కానీ మూలాధారం అగ్ని మండలము, సహస్రారం చంద్రమండలము. అవునా? ఇది ఒక్కడ తెలుసుకుంటే చాలు. రెండింటినీ మరి వన్ని మండలం అన్నారండి అనొచ్చు. అక్కడ వన్ని అంటే త్రికోణం అని అర్థంలో తీసుకున్నాం కనుక ఇక్కడ త్రికోణమే అనే భావంతో వన్ని మండలం అన్నమే తప్ప అక్కడ అగ్ని అని అర్థం కాదు. అక్కడ చంద్రమండలము, ఇక్కడ అగ్నిమండలము, ఈ మధ్యలో సూర్యమండలము. ఈ అగ్నిమండలం నుంచి సూర్యమండలం ద్వారా చంద్రమండలంలోకి వెళ్ళగలిగితే మోక్షం లభించినట్లే. ఇదే ప్రక్రియ. ముందు అగ్నిమండలం నుంచి వెళ్ళాలి, ఎందుకంటే తప్పించితే కానీ ఏది దొరకదు. అవునా లేదా? తప్పించడాన్ని ఏమంటారు? తపస్సు. అందుకే తరుమాట నామాలు అవే, తరుణి తాపసారాజ్య. ఇదంతా లింక్ చూడండి. తపస్సు, తపస్సు అంటే ఏమిటి? తప్పించిపోవడం. మనకు తప్పించిపోవడం తెలీదు, తెలుసు, కొత్తగా చెప్పక్కర్లే, పొద్దుట్లు లేచింది అదే. కానీ తప్పించడం తెలుసు, కానీ దేనికోసం తప్పించాలో తెలియదు. అందుకు ఒక్క మాట, లోకం కోసం తప్పిస్తే తాపం, లోకేశ్వరి కోసం తప్పిస్తే తపస్సు, ఇంతే తేడా అండి. ఈ తాపం అటు తిప్పితే తపస్సు, ఇటు ఉంటే తాపం, అంతే ఇక్కడ. కనుక నీలో తాపం తప్పించుట అనేది రగలాలట. ఆ అగ్ని రగిలితే ఆ అగ్ని క్రమంగా మూడింటిని దాటుకుంటూ వెళ్ళాలి. మూలాధారం నుంచి కదిలి వెళ్ళి బ్రహ్మగ్రంథి, విష్ణుగ్రంథి, రుద్రగ్రంథి, మూడు అయ్యాయి కదా. ఆ మూడింటి నుంచి కొండల్ని వెళ్ళేటప్పుడు ఇది తాపత్రయాగ్ని. అక్కడ దానితో బాగా సాధించి మూడింటిని దాటిపోతే సంతప్త, సంపూర్ణముగా వాడు సిద్ధి పొందిపోయాడు. అలా సిద్ధి పొందిపోయినటువంటి జీవుడికి అక్కడ సహస్రారంలో చంద్రిక వెన్నెల్లా చల్లని శాంతినిచ్చి ఆనందాన్ని ఇస్తుంది. ఇది దీని యొక్క మరొక అర్థం అండి. తాపత్రయాగ్ని సంతప్త సమాహ్లాదన చంద్రిక, ఇది దీనిలో ఇంకొక దాగిన యోగపరమైన అర్థం. అది అందుకే రహస్యనామాలు ఇవి లోపల దాగున్నాయి. ఇలా ఊరికినే చెప్పారా, తర్వాత నామతో కనెక్షన్ ఎలా అర్థం చేసుకోవాలో వశిన్యాది వ్యక్తులు లీడ్ ఇస్తున్నారు చూడండి. తరుణి తాపసారాధ్య తనుమధ్య తమోపహ, ఇదొక పెద్ద విశేషం. ఇందులో ఇక్కడి నుంచి తరుణీ విద్య అని ఒక మంత్రశాస్త్ర విశేషం ఉందిటండి. తరుణీ విద్య, తరుణం అంటే యవ్వనం. అందుకే అమ్మవారు మంచి యవ్వనంలో ఉంటారు ఎప్పుడు. అందుకు తరుణి, ఆవిడకి వృద్ధాప్యం లేదండి, బాల్యం లేదు, యవ్వనమే. యవ్వనం అంటే అర్థం ఏంటంటే అన్ని ఇంద్రియములు సంపూర్ణ వికసనము పొందిన దశ. బాల్యమా ఎదగని దశ, వృద్ధాప్యమా జీర్ణించిన దశ. కనుక యవ్వన దశలోని ఇంద్రియాలన్నీ బాగా పనిచేస్తాయట. కానీ అమ్మవారు యవ్వనం అని చెప్పడం అంటే ఆవిడ స్వరూపమంతా పరిపూర్ణంగా ఎదిగి పూర్ణముగా ఉన్నదని చెప్పడమే యవ్వనం యొక్క విశేషం. సదా షోడశ వర్షాంచ నవయవ్వన దర్పిత అమ్మని అమ్మవారిని వర్ణిస్తారు. మంచి నవయవ్వనంతో ఎప్పుడు షోడశ వర్షంతో ఉంటుంది ఆ తల్లి. అందుకే తరుణి, ఇది మామూలు అర్థం. తరుణి అని ఎప్పుడు అనాలి? ఏమిటయ్యా తరుణం అంటే నువ్వు బాగుపడే విషయం ప్రారంభమవడమే తరుణం. అది ఇక్కడ ఇంకోటి ఏంటి లేదు. తరుణం అంటే బాగుపడ్డానికి పనికొచ్చినది ప్రారంభమైపోయిందని అర్థం. అందుకే తరుణిని ఎప్పుడు అనాలి అంటే ఊర్ధ్వముఖ ప్రయాణానికి సిద్ధమైన కుండలిని తరుణి అంటారు. అది తరుణం. ఊర్ధ్వముఖానికి రెడీ అయిందిట, మూలాధారం నుంచి కదిలింది ఆవిడ, తరుణి అయింది. ఆ రెడీ అయిన కుండలిని తరుణి. అందుకే తాపత్రయాగ్ని సంతప్త సమాహ్లాదన చంద్రిక అర్థం కావాలి అంటే ఇక్కడి నుంచి రావాలి. అందుకే తరుణీ విద్య అనేది కుండలిని విద్య, అది ఇక్కడ చూపిస్తున్నారు. అలాగే షోడశ వర్షం అంటే 16 యొక్క పూర్ణత్వం అమ్మవారు. అంటే 16 అక్షరాల షోడశీ విద్య తరుణీ విద్య, ఇది తెలుసుకోవాల్సింది. ఇది తరుణీ విద్య. ఇన్ని రహస్యములు ఉన్నాయి. అదేవిధంగా తరుణి అనగా బయలుదేరిందండి ఆవిడ. ఆ తరుణిని తాపసులే ఆరాధించగలరు, ఇంకెవ్వరు ఆరాధించలేరు. అందుకే తరుణి తాపసారాధ్య. అది
తాపసులే ఆరాధించగలరు. తాపస అంటే తపించే స్వభావం చేతనైన వాళ్ళు. అందుకే తాపత్రయాగ్నికి అర్థం చెప్పుకున్నాం. అది ఊరికిని తీసిన అన్వయం కాదండి. అలా తపస్సులు అనగా తపస్సు చేసేవారు, సాధించేవారు, నియమపాలన చేసేవారు. అమ్మవారు ఊరికే ఎవరికి దొరకరు, ఎవరి చేత ఆరాధింపబడుతున్నారు. ఇలాంటి నామాలకు దగ్గరికి తెచ్చుకునే ప్రయత్నం చేయవచ్చు. భక్తి ప్రియా, భక్తివశ్య అదొకటి, ధ్యానగమ్య ఒకటి, తాపసారాధ్య ఒకటి, తర్వాత రాబోయే అంతర్ముఖ సమారాధ్య, ధీర సమర్చిత, వీరారాధ్య, ఇవన్నీ ఒక దగ్గరికి తెచ్చేస్తే అమ్మవారు ఎవరి ఆరాధన పొందుతారో తెలుస్తుంది. ఇప్పుడు మనం ఆ లిస్టులో ఉన్నామా? వీరులమా, తాపసులమా, ధీరులమా? కామా అయితే మన ఆరాధన కాదుట. వీళ్ళ ఆరాధన ఆవిడ యాక్సెప్ట్ చేస్తారు, పుచ్చుకుంటారు. అంటే వాళ్ళకి తెలుసు అంతే. మనం ఎవరినో చూస్తూ ఇంకొకరికి ఇచ్చామనుకోండి, పుచ్చుకుంటారు ఎవరైనా వస్తువుని. అంతెందుకండి, ఒక వ్యక్తిని ఎవరు చూస్తే వాడి పేరు ఏదో రామారావు, ఏమంటే పుల్లారావు గారు అని పిలిస్తే వాడికి అంత కోపం వస్తుందండి. అంటే అర్థం ఏంటి? వాడిని నువ్వు పట్టించుకోలేదని వాడికి తెలిసిపోతుంది. అవునా లేదా? అలాగే మీరు ఎక్కడో మనస్సు పెట్టి ఇక్కడ అమ్మవారిని ఆరాధన చేస్తుంటే ఆవిడికి తెలియదా? మహా కష్టం. అందుకే మానేశానండి అని చెప్పద్దు, ఎప్పటికైనా అలా చేయమని చెప్పను. ఇక్కడ అలా చేయాలి. తాపస అంటే మరొకటి కాదు, నియమబద్ధమైన జీవితమే తపస్సు. అందుకు ఉపాసన అంటేనే తపస్సు. తపం అంటే ఏంటో ఎన్నిటికి చెప్పుకోవచ్చు చూడండి. మితభోజనాన్ని, ఉపవాసాన్ని, అలాగే కృచ్ఛ్ర చాంద్రాయణాదని ఇలా చెప్పాం. కానీ కడుపు ఎండగొట్టుకోవడం కాదు, పద్ధతిగా ఎండగట్టుకోవాలి. అది కూడా, లేకపోతే రోగాలు వస్తాయి తర్వాత. అందుకే ఇక్కడ తపస్సు అనగా ఇన్ని శాస్త్ర విధానములతో శరీరమును శుష్కింపజేయుట, ఇది అంటే ఇక్కడ అలా తప్పింపజేయాలి. లేకపోతే లోహాన్ని కూడా నిప్పులో కలిసి కొడితే కానీ అది అనుకున్న షేపుకు రాదే. అలాగే జీవుడికి కొన్ని జన్మల నుంచి మొద్దు మారిపోయాడు వీడు. వాడిని ఎంత శిక్షితం చేయాలి, వాడిని మామూలుగా కాదు. నిప్పులో కాల్చాలి, కొలిమిలో కొట్టాలి ఒక్కటి, అప్పుడు మళ్ళీ సన్నం అవుతాడు. మరి తపస్సు కాదా అది? అది తపస్సు. బుద్ధి చెప్పువాడు గుద్ది తెహినేమయ్యా విశ్వదాభిరా విండ్రవేమ, అవునా లేదా? అదండి. అలా తపస్సు అంటే నియమపాలన. ఆ నియమపాలన చేసి ఎవడైతే ఆరాధన చేస్తాడో వాడి యొక్క ఆరాధన అమ్మ పొందుతుంది, వాళ్ళ చేతనే ఆరాధింపబడుతుంది. అంటే తరుణి తాపసారాధ్య అంటే సాధన ప్రారంభ దశ తరుణి, ఆ ప్రారంభ దశలో సాగుతున్న దశ తాపస. అలాంటి తాపసుల యొక్క ఆరాధన పొందేది తాపసారాధ్య. తపస్సు గురించి కృష్ణ పరమాత్మ గొప్ప నిర్వచనం ఇస్తున్నాడు. మనసశ్చేంద్రియాణాంచ ఏకాగ్ర్యం తప ఉచ్యతే. తపస్సు అంటే ఏంటో చూడండి. మనస్సు, ఇంద్రియములు ఈ రెండింటిని ఏకాగ్రం చేస్తే దాని పేరు తపస్సు. సింపుల్ డెఫినిషన్. ఏది డెఫినేషన్? సింపుల్. ఏది? ఇంద్రియముల్ని, మనస్సుల్ని ఏకాగ్రం చేయుటయే తపస్సు. వాటి ద్వారా ఆరాధింపబడుతోంది కనుక తాపసారాధ్య. త్రిశతి చదివేరుగా. ఏకభక్తి మదర్చిత అక్కడుంది. ఏకభక్తి మదర్చిత. ఏకభక్తి అంటే అదండి. కృష్ణ పరమాత్మ గీతలో ఏకభక్తిని విశిష్యతే అని చెప్తాడు. గొప్ప భక్తి ఏమిటయ్యా అంటే ఏకభక్తే. ఇంద్రియముల మనస్సు అటు ఉండాలి, అమ్మ వైపు ఉండాలి, ఇంకోటి కాదు. అందుకే నీ కార్యకలాపాలన్నీ అయిన తర్వాత అమ్మను చూద్దామంటే అంటే ఇంకేమిటండి? వాడి సాధనకి తపస్సు అని పేరు పెట్టచ్చా? అదొక ఫ్యాషన్ అని పేరు పెట్టాలి అక్కడ. అందుకు తాపసారాధ్య. తపస్సు అనే దానికి ఎన్నెన్ని అర్థాలు ఉన్నాయో తెలుసుకుంటే అవన్నీ ఇక్కడికి అన్వయించుకోవచ్చు. కనుక ఇన్ని అర్థాలు చెప్తే ఇందులో ఒకటైనా మనం చేస్తున్నామో లేదో చెక్ చేసుకోవచ్చు. ఒకటి, యక్షుడు ధర్మరాజుని అడుగుతాడు తపస్సు అంటే ఏమిటని. సింపుల్గా ఒకటే సమాధానం చెప్తాడండి. తపస్సు స్వధర్మవర్తిత్వం అన్నాడు ఒకటే. స్వధర్మ పాలనే తపస్సు అన్నాడు. అది చేయడమే మహా కష్టంట. అది చేస్తే అదే తపస్సు అన్నాడు. అందుకు ఇటువంటివన్నీ స్వధర్మ పాలన, ఏకాగ్రత, నియమపాలన, ఇందులో ఏది తపస్సు? అన్ని తపస్సులతోనూ అమ్మవారిని ఆరాధించాలి. అందుకే తాపసారాధ్య తను మధ్య. ఇది గొప్ప మాట. ఈ మాటకి జాగ్రత్తగా చూసుకోవాలి. తరుణి అంటే ఇందాక ఏం చెప్పుకున్నాం? కుండలిని అదొకటి. మంచి యవ్వనంలోనే దేనికని రెండు అర్థాలు తీసుకోవచ్చు, తప్పేళ్ళ. తరుణి అంటే మంచి అమ్మవారి యొక్క దివ్యమంగళ విగ్రహాన్ని ధ్యానించచ్చండి. ఆ స్వరూపం ఎంత అందంగా ఉందో తెలుసా? తను మధ్య. తను మధ్య. తను అంటే సూక్ష్మము అని అర్థం. అదే తనీయసి, సూక్ష్మము. ఆ సూక్ష్మంగా ఎక్కడుంది? మధ్యలో ఉందిట. అంటే నడుము ప్రాంతం సన్నగా ఉంటే తను మధ్య అనాలట. అమ్మవారు సన్నని నడుముతో ఉన్నారు కదా, అందుకు తను మధ్య, సన్నని నడుము కలిగినది. ఇది బాగున్నది. ఇది రూపపరమైన అర్థం. అందుకు రూపవైభవం అయిపోయింది. మరి ఇంకా మంత్రవైభవ తత్వవైభవాలలోకి వెళ్ళొద్దు. ఇప్పుడు తను మధ్యలోకి ప్రవేశిద్దాం. తను అంటే శరీరము, మధ్య అంటే మధ్యలో ఉన్నది. శరీరము మధ్యలో ఉన్నది. శరీరం ఎవరి శరీరం? అమ్మ శరీరం. అమ్మ శరీరం ఏది? శ్రీచక్రం శివయోర్వపుః. శివశక్తుల శరీరం ఏది? వపుః అంటే శరీరం, అది తనువు, శ్రీచక్రం.
దాని యొక్క మధ్యలో ఉందిట తను మధ్య. అంటే శ్రీచక్రం అనే శరీరములో బిందు రూపముగా ఉన్నది తను మధ్య. ఇది తెలుసుకోవాల్సింది అక్కడ. ఇది ఒక అర్థం. ఇప్పుడు కుండల్ని బయలుదేరింది కదా, ఆవిడ ఎక్కడుంది? తను మధ్య. నీ శరీరంలో సరిగ్గా సెంటర్లో ఆవిడ క్రమంగా మూలాధారం నుంచి బయలుదేరుతూ వెన్నుపూసలోంచి బయలుదేరుతుంది. పైగా సన్నని నడుముతో ఉన్నది కదా, సుకుమారి అండి. అంత బిసతంతు తనీయసి, అది తను తనీయసి, తను మధ్య. అంత సుకుమారంగా ఉంది ఆవిడ. ఆ సుషుమ్న నుంచి బయలుదేరుతున్నటువంటిది. అందుకే ప్రాణశక్తి, ఆ ప్రాణశక్తి ఎందులో చరిస్తుంది? సుషుమ్నా నాడిలో. అందుకే ప్రాణశక్తి చరించే సుషుమ్నా నాడినే తను మధ్య అంటారు. సుషుమ్నా నాడి రూపిణి. ఆ సుషుమ్నా నాడిలో ప్రారంభమై సాగుతున్నప్పుడు తరుణి. ఆ సాగుతున్న దశంతా తపస్సు. ఆ తపస్సులో దొరికే తల్లి తాపసారాధ్య. ఇది తరుణీ విద్య ఆవిష్కరణం ఎలా జరుగుతుందో చూడండి ఇక్కడ. అందుకే తరుణి తాపసారాధ్య తనుమధ్య. ఈ తనుమధ్య అనేటువంటి దేవతకురున్నారు. కాంచీ క్షేత్రంలో తనుమధ్య అను దేవి ఉందన్నారు. అంటే కామాక్షిదేవికి మరొక పేరు తనుమధ్య అని. అంతేకాదు, పాంతు నీవాయాస్తీరే నివసంతి బిల్వేశ్వర కాంతా దేవి తనుమధ్య అని అమ్మవారి శక్తిపీఠాల్లో ఒక పీఠాన్ని చెప్తున్నాడు. నీవా నదీ తీరంలో బిల్వేశ్వరుడిని శివుడున్నట్ట. అతని కాంతగా అమ్మవారు అక్కడ తనుమధ్య అనే పేరుతుంది. ఎంత అందమైన పేరు చూడండి. అమ్మవారి పేరు తనుమధ్య అంటే కుండలినీదేవి అని అర్థం. సన్నం నడుమున్న దేవి అని మరొక అర్థం. శ్రీచక్ర మధ్యంలో ఉన్న తల్లి అని అర్థం. శరీరంలో హృదయంలో ఉండే తల్లిని మరొక అర్థం. ఇన్ని అర్థాలు తీసుకోవచ్చు. తమోపహ ఇదొక ప్రయోజనం అమ్మవారు ఇచ్చేటువంటిది. అందుకే తమస్సును పోగొట్టే తల్లి గనక తమోపహ. తమస్సు అంటే అజ్ఞానము, అవిద్య మొదలైనవన్నీ చాలు. ఇప్పుడు చెప్తే మళ్ళీ తమస్సులోకి వెళ్ళే అవకాశం ఉంది దాని గురించి. అందుకు అలాంటి తమస్సులన్నీ పోగొట్టుతుంది ఆ తల్లి. తమోపహ. ఒక్కొక్క మాట మనకి అంత ధైర్యాన్ని ఇస్తుందండి. అమ్మా, నాలో తమస్సు ఎలా పోతుంది? నన్ను ఆరాధించు. తమోపహ. ఈ పాశాలు ఎలా పోతాయి? నేను చూసుకుంటాను. మరి అది జరిగే వరకు నా బతుకు భక్తిమత్ కల్పలతిక. అయ్యో, ఈ దురాచార జీవితంలో ఎలాగా? సదాచార ప్రవర్తిక. నేను సరిగ్గానే ఉంటాను కానీ నా చుట్టూ పాషండులు ఉన్నారు. సంహృతాశేష పాషండ. ఏం కావాలంటే ఇది ఇస్తాన్ని తడుముకుండా చెప్తుందండి అమ్మవారి నామాల్లో మనకి ఇక్కడ. అందుకే ఇన్ని ప్రయోజనాలు కలిగిస్తున్న తరుణి, తాపసుల చేత ఆరాధింపబడే తల్లి, తనుమధ్యగా ఉన్నటువంటి ఆ జగదంబికకు నమస్కరిస్తూ సర్వం శ్రీ లలితాచరణారవిందార్పణమస్తు. మీ అభిప్రాయాలను, సూచనలను మాకు తెలియచేయాల్సిన చిరునామా భక్తి టీవీ, కేర్ ఆఫ్ రచన టెలివిజన్ ప్రైవేట్ లిమిటెడ్, రోడ్ నెంబరు 92, జూబ్లీ హిల్స్, హైదరాబాద్ 5,96,000. మా ఇమెయిల్ ఐడి bhaktihyd@gmail.com. మా వెబ్సైట్ www.bhaktitv.in. ఫోన్ నెంబర్ 9010222333.